ఇయర్స్ ఆఫ్ మీ పొలిటికల్ జర్నీలో ఎప్పుడు కూడా అంబటి రాంబాబు గారి కుటుంబం నుంచి ఎవరిని చూడలే, ఆయనను మాత్రమే చూసాను, ఆయన మాత్రమే మాట్లాడడం విన్నాము, దగ్గర నుంచి కలిసి ట్రావెల్ చేసిన సందర్భాల్లో. ఇంత అద్భుతమైన వాక్చాతుర్యం మీకు ఎలా వచ్చింది, మీ ద్వారా మీ పాపకి ఎలా వచ్చింది అనేది? మా పాపకి ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ నాది ప్రాక్టీస్ బై స్టూడెంట్స్ యూనియన్ నుంచి, విద్యార్థి దశ నుంచి నా ప్రాక్టీస్ మీద వచ్చింది. ఇంట్లో ట్రైనింగ్ ఇచ్చారా పాపకి? అసలు మా పాప అలా మాట్లాడుతుందని నేను జైలుకి వెళ్ళేంత వరకు నాకు తెలియదు. జైలుకి వచ్చిన తర్వాత మాత్రమే తెలుసు, నేను వీడియోస్ చూసిన తర్వాత. ఐ డోంట్ నో. ఓకే, ఎప్పుడు కూడా అలా ఇప్పుడు మాట్లాడే అవకాశం మా పాపకు రాలేదు, మాట్లాడలేదు, నేను చూడలేదు. మొన్న నేను జైలుకి వెళ్ళిన తర్వాత అనివార్యంగా మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి మాట్లాడింది. అది కూడా నేను జైల్లో ఉన్నప్పుడు మీ పాప బాగా మాట్లాడుతుందని చెప్పారు తప్ప నేనైతే చూడలేదు. జైలు నుంచి వచ్చిన తర్వాత యూట్యూబ్లో చూడటం తప్ప. అంటే మేల్ డామినెన్స్ ఏమంటారు, పొలిటికల్ జర్నీస్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. మేల్ ఫ్యాక్టర్ ఎక్కువగా అనిపిస్తుంది. వారసుడు అని చెప్పే నాయకులు చాలా మందిగా అనిపిస్తూ ఉంటారు. వాళ్ళకే ఎమ్మెల్యేగా, ఎంపీగా వాళ్ళని కావాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ మీ పాపను మీరు అలా చూసిన తర్వాత అనిపించిందా, నాకు నిజంగా కొడుకు కాదు కూతురే నా కొడుకు? అసలు సైంటిఫిక్ గా నేను చాలా ఆలోచిస్తాను. నాకు అప్పుడే కాదు ఇప్పుడు కూడా కొడుకుంటే బాగుండని అనుకున్నాను తప్ప, అందరూ కూతుళ్ళైన తర్వాత కొడుకు లేడు అనేటువంటి భావన ఇప్పుడు నాకు కలగలేదు. ముగ్గురిని చదివించాలనుకున్నాను, ముగ్గురిని చదివించాను, అంతవరకే తప్ప కొడుకు లేడు, అమ్మాయిలు తక్కువ అనేటువంటి భావన ఇప్పుడు నాకు లేదు. ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి లేదు. వాళ్ళు కొత్తగా వచ్చింది కూడా కాదు అది. నాకు మొట్టమొదటి నుంచి అలాంటి అభిప్రాయమే లేదు. నా పిల్లలు బాగా చదువుకోవాలి, ఆడపిల్లైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేది నాకు మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి అభిప్రాయం. రాజకీయాల్లోకి ఎవరు రాబోతున్నారు ముగ్గురు కూతుళ్ళలో? చూద్దాం, టైం. ఇంకా నేను రాజకీయ నిష్క్రమణ ఉంటది కదా ముగ్గురులో. అంటే మొన్న రీసెంట్ గా మనం చూసిన తర్వాత మా అమ్మాయి పాస్ అయిపోయింది. నేను చెప్పినా చెప్పకపోయినా రాంబాబు గారి తర్వాత వాళ్ళ పెద్ద అమ్మాయి బాగా మాట్లాడుతుంది అనేటువంటి భావన వచ్చింది కాబట్టి, సరే రాజకీయ నిష్క్రమణ చేసిన రోజున, నేను రాజకీయాల్లో నా వారసులు కావాలనుకున్న రోజున, ప్రజలు ఆశీర్వదించిన రోజున మా పెద్ద అమ్మాయికి ఆ ఛాన్స్ ఉంది. మా మూడో అమ్మాయికి కూడా ఆ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మూడో అమ్మాయి కూడా బాగానే మాట్లాడుతుంది. బట్ షీఈ్ ఇన్ యుఎస్, మంచి కెరియర్లో ఉంది, డాక్టర్గా సెటిల్ కాబోతుంది, మొన్నే వివాహం అయింది. కాబట్టి వాళ్ళు అమెరికా నుంచి రావటం రాకపోవటం అనేది వాళ్ళ డిస్కషన్, మన చేతిలో లేనటువంటి అంశం. ఈ పాప అయితే, మా పెద్ద పాప అయితే గుంటూరులోనే ఉంటుంది కాబట్టి, ఇక్కడే ఉంటుంది కాబట్టి, సో ఆమెకి ఛాన్సెస్ ఆర్ మోర్. చూద్దాం, టైం విల్ డిసైడ్. ఆమె స్పీచెస్, ఆమె ప్రెస్ మీట్స్ కండక్ట్ చేసిన తర్వాత ఆ రియాక్షన్ ఏంటి సార్? మీ పార్టీలో, మీ అధినేత నుంచి కావచ్చు, ఇతర నాయకుల నుంచి కావచ్చు. పార్టీలో రియాక్షన్ అని కాదు, సర్వత్రా రాంబాబు గారి అమ్మాయి చాలా బాగా మాట్లాడింది, రాంబాబు గారి అమ్మాయి చాలా బాగా ట్యాకిల్ చేసింది. రాంబాబు గారు లేని సమయంలో కూడా రాంబాబు గారి ప్రత్యర్థులకు ఘాటుగా సమాధానం చెప్పగలిగింది. దానికి సమాధానం అవతల వాళ్ళు చెప్పలేకపోయారు అనేటువంటి ఒక అభిప్రాయం నాట్ ఓన్లీ పార్టీ, మొత్తం సమాజంలో ఏర్పడినటువంటి అంశం. ఎందుకంటే నా అరెస్టు, నా రిలీజు, ఈ మధ్య జరిగినటువంటి విషయాలన్నీ తెలుగు రాష్ట్రంలోనే కాదు, అసలు తెలుగు మాట్లాడేవాడు ఎక్కడున్నా దీన్ని అబ్జర్వ్ చేశాడు, అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ. అదొక పెద్ద టాపిక్ అయింది. ఆ టాపిక్లో నేను జైలుకి వెళ్ళడం, మా అమ్మాయి మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను సపోర్ట్ చేసిన విధానం, ఇవన్నీ కూడా ప్రజలకు ఆకట్టుకున్నాయనేది నాకు తర్వాత అర్థమైనటువంటి అంశం. ఓకే, కమింగ్ టు ద కోర్ టాపిక్, అంబటి రాంబాబు గారు అరెస్టు, రిలీజు, ఈ రెండు అంశాలపైన మీ జర్నీ పైన ఒపీనియన్, అంటే అరెస్ట్ అవ్వటం, రిలీజ్ అవ్వడం ఏం నేర్పించింది, ఎలాంటి అనుభవాలు కలిగించింది, జైలు జీవితం ఎలా ఉంది? నాకేమీ ఊహించని పరిణామం ఏం కాదు ఇది. నాకు ఊహించని పరిణామం వల్ల ఒకటే, నా ఇంటి మీద 7 గంటల 20 నిమిషాల పాటు దాడి నేను ఊహించలేదు తప్ప, నన్ను ఏదో ఒక సందర్భంలో అరెస్ట్ చేస్తారని, నన్ను జైలుకి పంపుతారని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూసినట్లయితే చాలా సందర్భాల్లో రెడ్ బుక్ గురించి లోకేష్ మాట్లాడుతున్నప్పుడు అంబటి రాంబాబుని ఇప్పుడు అరెస్ట్ చేస్తారు అని వాళ్ళ కార్యకర్త డైరెక్ట్గా అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళకి నన్ను అరెస్ట్ చేయాలనేది వారి అభిమతంలాగా కనిపించింది. దానికి కారణం నేను తప్పు చేశానని కాదు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నటువంటి విధానం, తెలుగుదేశంలో ముఖ్యంగా లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నటువంటి విధానం
వారికి ఎక్కడో బలంగా గుచ్చుకుంది, కాబట్టి నా మీద కక్ష సాధించాలనేటువంటి దృక్పథం వారికి డే 1 నుంచి ఉంది. కానీ నేను ఎక్కడ దొరుకుతానని చూస్తున్నారు. ఎందుకలా? చాలా మంది లీడర్స్ ఉన్నారు వైసీపీలో, చాలా మంది వాళ్ళని ఇంకా ఎక్కువగా అసభ్యకర పదజాలంతో తిట్టిన నాయకులు ఉన్నారు. వై ఓన్లీ అంబటి రాంబాబు గారు? రెడ్ బుక్ లో టార్గెట్ చేసుకొని పేరు కూడా ఎక్కించుకోబడిన అంశం ఏముందని మీరు గుర్తించారు? నేను డే 1 నుంచి కూడా మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ప్రెస్ మీట్ మాట్లాడారు. తర్వాత మాట్లాడింది నేనే. మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కట్టడంలో ఉన్నప్పుడు కూల్చేసిన సందర్భంలో వెళ్ళి నేను మొదటిగా మాట్లాడాను. అంటే డే 1 నుంచి మాట్లాడటం స్టార్ట్ చేశాను. ఇవాళే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం కాకముందే, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టే ముందు, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో ఇంకా డిఫరెన్స్ రాకముందే నేను గొంతెత్తి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే, నేను మాట్లాడే మాటలు, ఆ విమర్శలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి గుచ్చుకుంటాయి. ఎక్కడ అసభ్యంగా మాట్లాడిన సందర్భాలే లేవు. మొన్న కూడా నేను మాట్లాడినటువంటి అసభ్యకరమైన మాటలు అనేవి మైక్ ముందు కాదు, అది ప్రెస్ మీట్ కాదు, అది ఒక గలాట, 2 వర్గాల మధ్య జరుగుతున్న గలాట. నా మీదకు ఒక వర్గం వస్తున్నటువంటి సందర్భం, నన్ను ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నటువంటి సందర్భం, ఆ తిడుతున్నటువంటి మాటలే నా చెవులకు చేరటం, నేను తిరిగి మాట్లాడటం జరిగింది. కోర్స్ దానికి తర్వాత క్షమాపణ కూడా చెప్పాను అనుకోండి. అయినా సరే దొరికాడరా రాంబాబు అనేటువంటి ఉద్దేశంతో నన్ను ఎంతగా హేళన చేయాలో, ఎంతగా అవమానించాలో, ఎంతగా చెయ్యాలో అంతగా చేశారు, మితిమీరి చేశారు. 7 గంటల 20 నిమిషాల సేపు నా ఇంటి మీద కంటిన్యూస్ దాడి, నా భార్య మీద, నా పిల్లల మీద విపరీతమైన బూతు పదాలం, నా ఫర్నిచర్ నాశనం చేయటం, నా కార్లు ధ్వంసం చేయటం, నా ఇల్లును ధ్వంసం చేయటం, అవసరమైతే నా ఇల్లును తగలబెట్టాలని అనుకోవటం, ఇవన్నీ చాలా క్రూరంగా చేశారనేది అందరికీ అర్థమైనటువంటి అంశమే.